వెల్కమ్ టు ఆఫ్ ద రికార్డ్. నేను జనని. సోషల్ మీడియాలో అనుచిత పోస్టులపై కూటమి ప్రభుత్వం పెద్ద యుద్ధమే చేస్తోంది. వైసీపీ హయాంలో సోషల్ మీడియాలో ఇష్టానుసారం చెలరేగిపోయిన వారు వరుసగా జైలు బాట పడుతున్నారు. ఆ క్రమంలో తాజాగా ఐటీడీపీ కార్యకర్త చేబ్రోలు కిరణ్ పై తెలుగుదేశం పార్టీ వేటు వేసింది. మాజీ ముఖ్యమంత్రి జగన్ సతీమణి వైఎస్ భారతిపై సోషల్ మీడియా వేదికగా అసభ్య వ్యాఖ్యలు చేసినందుకు చేబ్రోలు కిరణ్ పై తెలుగుదేశం అధిష్టానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసేవారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదని తెలుగుదేశం పార్టీ చేబ్రోలు కిరణ్ పై వేటు ద్వారా స్పష్టంగా చాటింది. సోషల్ మీడియాలో గుంటూరుకు చెందిన ఐటీడీపీ కార్యకర్త చేబ్రోలు కిరణ్ చేసిన కామెంట్స్ పెద్ద కలకలమే సృష్టించాయి. మాజీ సీఎం జగన్ సతీమణి భారతిపై కిరణ్ చేసిన అనుచిత వ్యాఖ్యలు, అసభ్య పోస్టులు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. తదనంతర పరిణామాలు అటు వైసీపీలోనూ ఇటు టీడీపీలోనూ చర్చకు దారితీస్తున్నాయి. భారతిని టార్గెట్ చేస్తూ కిరణ్ చేసిన కామెంట్స్ తో టీడీపీని కార్నర్ చేయాలని వైసీపీ భావించింది. అయితే జరిగే నష్టాన్ని ముందుగానే పసిగట్టినట్లు కూటమి ప్రభుత్వం కిరణ్ పై వెంటనే చర్యలు తీసుకోవడం అతిపెద్ద చర్చగా మారింది. జగన్ భార్య భారతిపై కిరణ్ చేసిన అనుచిత వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. వైసీపీ శ్రేణులు దానిపై తీవ్రంగా స్పందించాయి. సోషల్ మీడియాలో వైసీపీ యాక్టివిస్టులు ఈ విషయాన్ని హైలైట్ చేస్తూ టీడీపీ నాయకత్వానికి మహిళల పట్ల గౌరవం లేదనే విధంగా పోస్టులు, మీమ్స్ షేర్ చేశారు. కిరణ్ పై చర్యలు తీసుకోవాలని కూటమి ప్రభుత్వాన్ని వైసీపీ డిమాండ్ చేసింది. మాజీ ముఖ్యమంత్రి భార్యపై టీడీపీ కార్యకర్త చేసిన అనుచిత వ్యాఖ్యలతో టీడీపీని ఇరుకున పెట్టాలని వైసీపీ గట్టిగానే ప్రయత్నించింది. వైసీపీ ఫాలోవర్స్ సోషల్ మీడియాలో పోస్టులు, మీమ్స్ షేర్ చేశారు. అయితే వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు భార్య భువనేశ్వరిపై చేసిన వ్యాఖ్యలను ఎత్తి చూపుతూ టీడీపీ శ్రేణులు కౌంటర్లు మొదలుపెట్టాయి. టీడీపీ నుంచి వస్తున్న కౌంటర్ తో వైసీపీలోనూ అంతర్మదనం స్టార్ట్ అయిందంట. కిరణ్ వ్యాఖ్యలపై సీరియస్ గా స్పందించిన వైసీపీకి టీడీపీ క్యాడర్ పాత విషయాలు గుర్తు చేస్తూ గట్టిగానే ఎదురుదాడి చేశారు. అధికారంలో ఉన్నప్పుడు వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు టీడీపీ అధినేత భార్యతో పాటు మహిళా నాయకుల పట్ల ఏ విధంగా మాట్లాడారో అందరికీ తెలిసిన విషయమే. శాసనసభ్యులు సభలో చంద్రబాబు కుటుంబం గురించి అవమానకరంగా మాట్లాడినప్పుడు సభలో ఉన్న జగన్ ఖండించకపోగా ఆనందించారనే విషయాన్ని టీడీపీ ఫాలోవర్స్ వైరల్ చేయడం మొదలుపెట్టారు. అంతేకాకుండా వైసీపీ సోషల్ మీడియా నిత్యం అసభ్యకరమైన పోస్టులతో రెచ్చిపోయిన విషయాన్ని ట్రోల్ చేశారు. వైసీపీ ముఖ్య నేతలు స్క్రిప్ట్లు ఇచ్చి పోసాని కృష్ణమురళి, శ్రీరెడ్డి వంటి వారితో సైతం దిగజారుడు వ్యాఖ్యలు చేయించారనే విమర్శలు ఉన్నాయి. వైఎస్ భారతి వ్యక్తిగత సహాయకుడు వర్రా రవీంద్రారెడ్డి సైతం చంద్రబాబు కుటుంబంపై దారుణమైన పోస్టులు పెట్టారు. వాటికి సంబంధించి టీడీపీ వర్గాలు వెల్లువలా పోస్టులు పెట్టడంతో వైసీపీ సెల్ఫ్ డిఫెన్స్ లో పడినట్లయింది. తాజాగా కిరణ్ వ్యాఖ్యలతో గతంలో జరిగిన తప్పులను మర్చిపోయే విధంగా చేయాలనుకున్న వైసీపీకి టీడీపీ గట్టి షాక్ ఇచ్చిందంటున్నారు. వైసీపీ నుంచి యాక్షన్ రాకముందే టీడీపీ పెద్దలు అలర్ట్ అయ్యారు. భారతిపై అసభ్యకర వ్యాఖ్యలు చేసిన తెలుగుదేశం పార్టీ కార్యకర్త చేబ్రోలు కిరణ్ పై టీడీపీ అధిష్టానం ఆగ్రహం వ్యక్తం చేసింది. మహిళపై ఇలాంటి వ్యాఖ్యలు చేసే వారిని ఉపేక్షించేది లేదని స్పష్టం చేసింది. కిరణ్ ను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. అతనిపై కేసు పెట్టి అరెస్ట్ చేయాలంటూ పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. టీడీపీ అధిష్టానం ఆదేశాలతో పోలీసులు కిరణ్ పై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. మరోవైపు క్షణికావేశంలో అలాంటి వ్యాఖ్యలు చేశానని, తనను క్షమించాలని కిరణ్ కోరారు. అనుచిత వ్యాఖ్యలు చేసిన కిరణ్ ను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ టీడీపీ తీసుకున్న నిర్ణయం వైసీపీకి మింగుడు పడడం లేదట. పైపెచ్చు కిరణ్ పై పోలీసులు వెంటనే చర్యలు తీసుకోవడంతో వైసీపీ నేతలకు స్టాండ్ లేకుండా పోయిందట. వైసీపీ ప్రభుత్వ హయాంలో ఆ పార్టీ శ్రేణులు సోషల్ మీడియాలో ఎంత విచ్చలవిడిగా చెలరేగిపోయాయో తెలిసిందే. అప్పుడు జగన్ తన వారిని కంట్రోల్ చేయడం కాదు కదా, ఒక రకంగా ప్రోత్సహించారన్న విమర్శలున్నాయి. ఇప్పుడు టీడీపీ తీసుకున్న నిర్ణయంతో వైసీపీ గొంతులో వెలక్కాయ పడినట్లయిందట. వైసీపీ నేతలు సోషల్ మీడియాలో ప్రెస్ మీట్లలో మహిళలను దూషించినా, అసభ్యకరమైన పోస్టులు పెట్టినా పార్టీ పెద్దలు ఎలాంటి చర్యలు తీసుకోకపోగా సమర్థించే విధంగా వ్యవహరించారు. సోషల్ మీడియాలో విచ్చలవిడిగా పోస్టులు పెట్టేవారికి పేమెంట్లు కూడా ఇచ్చేవారన్న ప్రచారం ఉంది. ఇప్పుడు కిరణ్ విషయంలో టీడీపీ వ్యవహరించినట్లుగానే నేతలు కంట్రోల్ చేసి అనుచిత వ్యాఖ్యలు, పోస్టులు పెట్టినప్పుడు వెంటనే చర్యలు తీసుకొని ఉన్నట్లయితే ఎన్నికల్లో 11 స్థానాలకే పరిమితమయ్యే వాళ్ళం కాదనే చర్చ వైసీపీలో నడుస్తోందట. కిరణ్
పై చర్యలు తీసుకోవడంపై ఇటు టీడీపీ మిశ్రమ స్పందన కనిపిస్తోంది. పార్టీ సిద్ధాంతాలకు విరుద్ధంగా వ్యవహరించిన కిరణ్ పై కేవలం సస్పెన్షన్ మాత్రమే కాకుండా ఆయనపై కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని టీడీపీ అధిష్టానం గుంటూరు పోలీసులను ఆదేశించింది. పార్టీ ఆదేశాల మేరకు పోలీసులు వెంటనే చర్యలు తీసుకున్నారు. ఈ ఘటనపై కొంతమంది హర్షం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియాలో గౌరవప్రదమైన రీతిలో ఉపయోగించాలన్న సందేశాన్ని పార్టీ సమర్థంగా ఇచ్చిందని అభిప్రాయపడుతున్నారు. మరికొంతమంది మాత్రం పార్టీ చర్యలను వ్యతిరేకిస్తున్నారట. గతంలో రెచ్చిపోయిన వైసీపీ నేతలపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా పార్టీ కార్యకర్తపై చర్యలు ఏంటనే ప్రశ్నిస్తున్నారట. మొత్తానికి మహిళల పట్ల అనుచితంగా ప్రవర్తించేవారు ఎవరైనా ఎంతటి వారైనా ఉపేక్షించబోమని టీడీపీ తేల్చి చెప్పినట్లయిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ పరిణామంతో ఇక సోషల్ మీడియాలో పోస్టులు పెట్టే వాళ్ళు ఒళ్ళు దగ్గర పెట్టుకుంటారంటున్నారు.